దిల్ రాజు గారి బ్యానర్‌లో బాలయ్య గారు ఒక భారీ పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నారని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ పాన్ ఇండియన్ సినిమా కోసం ఏకంగా దిల్ రాజు గారు ఒక మలయాళ డైరెక్టర్‌నే రంగంలోకి దించారు. ఆయనతో బాలయ్య గారి యాక్షన్‌కు సరిపడా ఒక మంచి స్క్రిప్ట్‌ని, ఓ దమ్మున్న స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి 'దిల్ రాజు' గారి బ్యానర్‌లో బాలయ్య గారు చేయబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఉంది? ఎవరా మలయాళ డైరెక్టర్? మరి ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అసలు ఈ సినిమా ఉందా? లేదా? అది ఎలా ఉండబోతుంది? ఎలా బాలయ్య గారిని చూపించబోతున్నారు? అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, బాలయ్య గారు వరుసగా సినిమాల విజయ పరంపర కంటిన్యూ చేశారు. 'అఖండ' టైం నుంచి కూడా 'అఖండ', 'భగవంత్ కేసరి', 'వీరసింహారెడ్డి', మళ్ళీ రీసెంట్‌గా 'డాకు మహారాజ్' ఇవన్నీ కూడా వరుసగా హిట్స్ కొట్టడం చూసాం. అయితే 'అఖండ 2' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినప్పటికీ అది కాస్త నిరాశపరిచిందని చెప్పుకోవాలి. కమర్షియల్‌గా అంతగా విజయం సాధించలేదు. కంటెంట్ పరంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ వచ్చినప్పటికీ, ఆ సినిమాస్ అయిన బిజినెస్‌ని దృష్టిలో ఉంచుకొని చూస్తే, అలా ఆ బిజినెస్‌ని దాటి కలెక్షన్స్ అయితే వెళ్ళలేకపోయాయి. సో, ఆ లెక్కన కమర్షియల్‌గా అంతగా సినిమా అయితే ఆకట్టుకోలేదు. సో, 'అఖండ 2' ఫెయిల్యూర్ తర్వాత ఇప్పుడు బాలయ్య గారు ఎవరితో సినిమా చేస్తారు అనే నేపథ్యంలో ఆల్రెడీ తనకు 'వీరసింహారెడ్డి' లాంటి ఒక భారీ విజయాన్ని అందించిన 'గోపీచంద్ మల్లేని' గారికి బాలకృష్ణ గారు డేట్స్ ఇచ్చేసారు. ఆ సినిమా ఇప్పుడు షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతూ ఉంది. సో, వచ్చే సంక్రాంతికి ఆ సినిమాని రిలీజ్ చేసే ప్లాన్స్ కూడా అటు మూవీ టీమ్ వాళ్ళు వేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి బాలయ్య గారు ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేస్తూ ఉంటారు. చాలా వేగంగా ఆయన సినిమాల్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఏ సినిమా కూడా 3, 4 ఇయర్స్, 2 ఇయర్స్ అలాంటివి తీసుకోరు. సో, మాక్సిమం ఇయర్‌లీ 1 ఆర్ 2 సినిమాస్ ఉంచే విధంగానే ఆయన ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 'గోపీచంద్ మల్లేని' గారి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా ఏదైతే ఉందో అది ఈ ఇయర్ మిడ్ కల్లా ఆర్ ఎండింగ్ కల్లా అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన సినిమా ఏంటనేది చూస్తే ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే 'దిల్ రాజు' గారి ప్రొడక్షన్‌లో బాలయ్య గారు ఒక భారీ యాక్షన్ ఫిల్మ్, ఒక భారీ పాన్ ఇండియన్ సినిమా చేయాలనే ఒక ప్లాన్ వేసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. 'దిల్ రాజు' గారే ఒక మలయాళ డైరెక్టర్‌ని కూడా రంగంలోకి దించి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఎవరా మలయాళ డైరెక్టర్ అనేది చూస్తే ఒకసారి ఆల్రెడీ అతను మలయాళంలో ఒక టాప్ డైరెక్టర్‌గా అంటే తనకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. 'ది గ్రేట్ ఫాదర్' అలాగే 'మిఖాయిల్' లాంటి ఒక సినిమాల ద్వారా తనకంటూ ఒక మంచి గుర్తింపుని ఇండస్ట్రీలో అయితే సంపాదించుకున్నారు. అతనే అనీఫ్ అడేని. సో, రీసెంట్‌గా వచ్చిన 'మార్కో' చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకొని తన పేరుని దేశవ్యాప్తంగా కూడా పరిచయం చేసుకోవడం అయితే జరిగింది. సో, 'రా' అండ్ 'రస్టిక్' అలా ఉంటాయన సినిమాలన్నీ కూడా. సో, ఫుల్ యాక్షన్ మూవీస్ 'మార్కో' చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏ రేంజ్‌లో ఆ సినిమాలో యాక్షన్ ఉందో. సో, ఆ సినిమా మీద చాలా కాస్త విమర్శలు అవి ఇవన్నీ వచ్చినప్పటికీ అవేవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా కలెక్షన్‌ల ప్రభంజనాన్ని మాత్రం ఆపలేదు. 100,00,00,000 దిశగా వెళ్ళింది. అంతకు మించే పైచిలుకే వసూళ్లైతే సాధించింది. సో, అటువంటి డైరెక్టర్ అనీఫ్ అడేని. సో, ఇప్పుడు అతని డైరెక్షన్‌లో బాలయ్య గారి సినిమా అంటేనే ఇదొక క్రేజీ కాంబో అనే అభిప్రాయాలు ఇప్పుడు సినీ విశ్లేషకుల దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. అంటే అతను ఎలా బాలయ్య గారిని చూపిస్తారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది. సో, ఈ నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్‌కి సంబంధించి కూడా కొంత ఆహ్, లీకేజ్ ఇలా ఉండొచ్చన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. సో, ముఖ్యంగా ఇదొక మెయిన్ క్రైమ్ థ్రిల్లర్‌గా సాగే కథగా అయినా ఉండొచ్చు. లేదా ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా కూడా ఈ సినిమాని తీర్చిదిద్దే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందులో బాలయ్య గారిని ఇప్పటివరకు ఎవరు చూపించని విధంగా ఒక 'రా' అండ్ 'రస్టిక్‌లో' ఆహ్, ఒక చూపించబోతున్నారు. ఆ విధంగా అటువంటి ప్లానింగే వేసుకున్నారు డైరెక్టర్. 'దిల్ రాజు' గారికి కూడా తెగ నచ్చేసిందన్న ఆహ్, టాక్ అయితే బయటకు రావడం అయితే జరిగింది. ఇదే గనుక నిజమైతే ఈ కాంబో గనుక మెటీరియలైజ్ అవుతే ఖచ్చితంగా ఇదొక సంచలన విజయం సాధించే అవకాశం ఉందని జెప్పేసి కూడా సినీ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బాలయ్య గారు ఇప్పటివరకు మాస్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఎమోషన్స్‌ని ఆయన అద్భుతంగా పండిస్తూ ఉంటారు. అవన్నీ మనం వరుసగా ఆయన విజయాలకు కూడా కారణమయ్యాయి. అయితే కంప్లీట్ ఒక యాక్షన్ డ్రామా రస్టిక్‌గా, రాగా ఉండే సినిమా అయితే బాలయ్య గారికి పడలేదు. ఇప్పుడు ఈ అనీఫ్ డైరెక్షన్‌లో గనక అటువంటి సినిమా పడితే మాత్రం రికార్డులన్నీ కూడా బద్దలైపోతాయని జెప్పేసి తెలుస్తుంది. సో, అందుకోసమే 'దిల్ రాజు' గారు కూడా ఈ సినిమాని అంటే ఈ కాంబోని సెట్ చేసి ఈ సినిమాని ఏ విధంగా అయినా మెటీరియలైజ్ చేసి దీన్ని రిలీజ్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఆయనే ప్రొడక్షన్ తీసుకున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఇంకా
అప్డేట్స్ అయితే రావాల్సింది. ఇప్పుడు 'గోపీచంద్ మల్లేని' గారి సినిమా అయిపోయిన తర్వాత మరి ఈ సినిమాకి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఇస్తారా? లేకుంటే రీసెంట్ టైమ్‌లో ఏమన్నా సినిమాకి సంబంధించి చెప్తారా అనేది చూడాలి. మరోవైపు బాలయ్య గారి కోసం అటు కొరటాల శివ గారు కూడా స్టోరీ సిద్ధం చేశారని, బాలయ్య గారికి వినిపించారని, ఆ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి అయితే వినిపిస్తుంది. ఏదేమైనా బాలయ్య గారి లైనప్ అయితే కన్ఫర్మ్ అవ్వనప్పటికీ ఆయన కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ల లిస్ట్ అయితే చాలా ఉంది. సో, మరి ఆయన ఎవరితో చేస్తారు? ఈ 'హనీఫ్' డైరెక్టర్ మలయాళ డైరెక్టర్‌తో సినిమా ఉంటుందా? లేదా కొరటాల శివ గారితో ఉంటుందా చూడాలి. ఇది అంటే వీళ్ళ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని జెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇటు బాలయ్య గారితో మలయాళ డైరెక్టర్ ఒక మలయాళ స్టైలింగ్‌ని అద్ది ఒక భారీ పాన్ రేంజ్‌లో ఆ సినిమాని తీర్చిదిద్దేలా చేస్తారని చెప్తున్నారు కాబట్టి ఈ సినిమా మరి ఉంటుందా? ఉండదా? అనేది ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఒక క్లారిటీ అయితే రావాల్సింది. మరి దీనికి సంబంధించి తొందరలో 'దిల్ రాజు' గారే అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని జెప్పేసి కూడా సినీ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఎప్పుడొస్తుందా అప్డేట్? మరి సినిమా ఈ కాంబో మెటీరియలైజ్ అవుతుందా అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.